దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం కీర్తన గ్రంథము 72వ అధ్యాయం 17వ వచనం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడునంత కాలము చిగుర్చుచుండును, అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవునికి సమస్త మేమకలం గాక. ఇక్కడ ఈరోజు దేవాదేవుడు మనకు తెలియపరిచిన మాట, దేవుడు నిన్ను దీవించే విధానాన్ని ఏ విధంగా ఉంటుందో తెలియపరుస్తూ ఉన్నాడు. అతని పేరు, ఇక్కడ అతడు అనే పదాన్ని గమనించవచ్చు. అతని పేరు, అతని నామము, అతనిని బట్టి అతడు ధన్యుడని. చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్ ముందు ఈ యొక్క వాక్యము అద్భుతమైనటువంటి వాక్యంగా మనం గమనించవచ్చు. నీ పేరు దేవుడు నిత్యము నిలిచే విధంగా దేవుడు చేస్తాడు. ఎప్పటి వరకైనా సూర్యుడున్నంత కాలము చిగుర్చుచూ ఉండును. ఒక చెట్టు ఏ విధంగా అయితే సూర్యుని యొక్క వెలుతురు, సన్లైట్ పడితే ఏ విధంగా అయితే అది అద్భుతంగా చిగురుచి ఇంకా చక్కగా ఎదుగుతుందో, అదేవిధంగా దేవాదేవుడు చెప్తున్నాడు, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు యొక్క వెలుగు నీ మీద పడితే ఖచ్చితంగా నీవు కూడా ఫలభరితంగా మార్చబడతావు. నీవు సూర్యుడున్నంతకాలం చిగుర్చుచూనుందువు. ఈరోజు నీ పేరు అందరూ మరిచిపోయిన స్థితిలో పక్కన పెట్టేసి నిన్ను వీడెందుకు పనికిరాని వాడని చెప్పేసి అని అనుకునే విధంగా ఉంటున్న పరిస్థితులను ఉంటుండొచ్చు. బాధపడకు, దిగులు చెందకు, ధైర్యంగా ఉండు. దేవుడిస్తున్న మాటను నువ్వు గట్టిగా పట్టుకుని నమ్ము. ఖచ్చితంగా దేవుడు నిన్ను అందరికీ ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేయునుగాక. నిత్యము నిలిచే విధంగా నిన్ను దేవుడు చేయునుగాక. నిన్ను బట్టి మనుషులు దీవించబడతారు. నిన్ను బట్టి నువ్వు అడుగుపెట్టిన చోట దీవెనల ఆశీర్వాద దేవుడు నీ ద్వారా కుమ్మరించబోతున్నాడు. నిన్ను బట్టి మనుషులు దీవించి అన్యజనులు అందరూ అంటారట, అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవునికి సమస్తమేమా. నిజంగా అసలు అన్యజనులు కూడా నిన్ను గురించి గొప్పగా చెప్పుకునే విధంగా, ధన్యుడు అని చెప్పుకునే విధంగా నా దేవుడు చేయబోతున్నాడు. మరి నిజంగా ఒకసారి గమనించండి. నిన్ను బట్టి ఎవరికైనా నన్ను బట్టి ఎవరికి యూజ్ లేదు కదా, నేను ఒక యూజ్లెస్ ఫెలోగా ఉంటున్నాను, నన్ను బట్టి అందరూ దుఃఖపడుతున్నారు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఒక సామాన్యమైన సాధిత వ్యక్తి కాదు. నీ నామము సూర్యుడు ఎంతవరకు అయితే ఉంటాడో అంతవరకు ఈ నామం నిలిచే ఉంటుంది. నువ్వు చిగుర్చుచూ పచ్చగా ఉండబోతున్నావు. అంతే అండి. సూర్యుడు ఎప్పటి వరకు ఉంటే అప్పుడు నీ నామాన్ని దేవుడు అనేకులకు పరిచయం చేయబోతా ఉన్నాడు. ప్రియాతిటువంటి దేవుని కుమారుడా, కుమార్తె, నీ పరిస్థితి, నీ స్థితిగతి ఎవరికి చెప్పుకున్నా కూడా తీర్చలేని విధంగా ఉండొచ్చు. నీ పరిస్థితి అంత దయనీయంగా, బాధాకరంగా, కష్టతరంగా ఉండొచ్చు. బాధపడమాకు, ధైర్యంగా ఉండు. దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం నమ్ము. ఖచ్చితంగా నీవు చిగురు ఏ విధంగా చెట్టుకొస్తుందో అదేవిధంగా నా దేవుడు నీకు చిగురు వచ్చే విధంగా, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు యొక్క వెలుతురులో సాతాను యొక్క అంధకార సంబంధమైన చీకటి నుంచి తొలగించబడి దేవుని వెలుగులో నువ్వు అభివృద్ధి చెందుతూ ఫలభరితంగా మార్చబడదు కాక. నీ జీవితము అనేకులు నిన్ను చూసి వీడెందుకు పుట్టాడు అనే విధంగా కూడా అనుకుండవచ్చు. కానీ వీడు ఎంత గొప్ప స్థితికి వెళ్ళాడని చెప్పేసి అనేకులు సాక్షి చెప్పే విధంగా నా దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నీ స్థితి, గతి, పరిస్థితి అన్నిటినీ ప్రక్కన పెట్టి, నీకున్నటువంటి ఆ బాధను అన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుడిని చూడు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఈరోజు నీకు నా జీవితం ఎండిపోయినట్టుగా ఉంది అనుకుంటవచ్చు. అనారోగ్యాన్ని బట్టో, లేకపోతే ఆర్థిక ఇబ్బందిని బట్టో, పరిస్థితిని బట్టో, కుటుంబ కలహాలను బట్టో, దేన్ని బట్టో ఎండిపోతున్నాను, వాడిపోతున్నాను నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ భయపడకు నా కుమారుడు, కుమార్తె అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నీవు ఎండిపోవట్లేదు, చిగురించి విధంగా నేను చేయబోతున్నాను. ఎండిన మొద్దు నుండి చిగురును పుట్టించినటువంటి దేవుడు ఈ గొప్ప వాగ్దానం మీకు తెలియపరుస్తుండగా ధైర్యంగా ఈ వాగ్దానాన్ని పొందుకొని ముందు సాగంత ద్వారా దేవుడిచ్చే మేలు, ఆశీర్వాద దీవెనలు పొందుకొని దైవికంగా, ఆత్మీయంగా, శారీరకంగా మనం అభివృద్ధిలోనికి, ఆశీర్వాదానికి వచ్చేదము గాక. ప్రార్థన చేసుకున్న ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుల, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అయ్యా తండ్రి, సూర్యుడినంతకాలం మా నామమును ప్రభు తండ్రి, అయ్యా మమ్మల్ని చిగురించే దేవుడు కదా ప్రభు, చిగురు పెట్టించే దేవుడు కదా ప్రభు తండ్రి. ఈరోజు నీ వెలుతురులో నీ యొక్క మాకున్న చీకటిన్నింటినీ తొలగింపచేయం వేడుకుని సహాయం చేసి రక్షించి కాపాడి స్థిరపరిచి బలపరిచి ఎంతో ఆశీర్వదించే వేడుకుంటున్నాం ప్రభా. నేను ఆ మహిమార్థమైనది పెట్టండి, వాడుకోరండి ప్రభా. తండ్రి స్తోత్రం చేసినాం తండ్రి.
యా కృప చూపించి వేడుకుంటున్నాం. యా మేము అనేకుల ముందు ప్రభా తలదించుకునే విధంగా ఉంటుండొచ్చు, కానీ ఈనాడు ప్రభా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి ప్రభా తండ్రి మా జీవితాలు వెలుగు పొందుకునే విధంగా సహాయం దయచేయమని కృతజ్ఞత వందనాలు ఆరాధనకి అర్పించుకుంటూ అడిగి వేడుకొని పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్.